హై వ్యూవర్స్, నేను సూటిగా రాహుల్ గాంధీ టీంని ఈరోజు ఓట్ చోరీ అండ్ ఈవీఎం హ్యాకింగ్ అంటూ హడావుట్ చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నారు 2 నిమిషాల్లో 3 కీలకమైన ప్రశ్నలు. ముందు ఈవీఎం హ్యాకింగ్ అన్నారు, నిరూపించండి అన్నారు, నిరూపించలేకపోయారు. ఓట్లు చోరీ అన్నారు, వీళ్ళు కోర్టుకు డీటెయిల్స్ ఇవ్వన్నారు, నేను ఎవరు అన్నాడు, అది పక్క విడిపోయాను. ఇప్పుడు మరలేమంటున్నాడు, నేపాల్లో వచ్చినట్టుగా ఇక్కడ ప్రజలు తిరుగుబాటు రావటం. ఎందుకు రావాలి? మనది ప్రజాస్వామ్యం, కమ్యూనిజం కాదు, రాజరికం కాదు. ఎందుకు రావాలి? ఇక్కడ మన దగ్గర వచ్చేసి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి, ద్రవ్యోల్బణం అంత అనుకున్న వేలు అంటారు, ఇబ్బందికరంగా లేదు, డెవలప్మెంట్ ఉంది, జీడీపీ పెరుగుదల ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, విదేశ సంబంధ బాంధవ్యాలు బ్రహ్మాండం ఉన్నాయి, డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకిందరు తిరుగుబాటు వచ్చింది. ఇందిరాగాంధీ పరిపాలనలో వచ్చిన తిరుగుబాటు కాంగ్రెస్, అంతకుముందు గోల్డెన్ సార్లు వచ్చింది కాంగ్రెస్. ఒకవేళ ఇప్పుడు కనుక వస్తే చాలామంది చెప్పేది ఏంటంటే ఆ కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో రావాలంటారు, తెలంగాణ అయితే రాదులే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి. సో నేను అడిగేది రాహుల్ గాంధీని సూటిగా ఫస్ట్ ప్రశ్న, ఈవీఎం హ్యాక్ చేస్తుంటే ఓట్ల చోరీ ఎందుకు? ఈవీఎం హ్యాక్ అయితే గెలిచేయచ్చు. సో జరగల. ఓట్ల చోరీ కనుక చేస్తుంటే ఈవీఎంలు హ్యాక్ చేసేందుకు ఇంకా అంటే ఓట్ల చోరీ జరగల, ఈవీఎం హ్యాకింగ్ లేదు, ఓట్ల చోరీ లేదు. ఈ రెండు లేవనుకుందాం, లేవు. వాళ్ళు చెప్పిన ఈ రెండింటిలో లేవు అక్కడ ఉందనుకుందాం. మన 2024 లోక్సభ ఎన్నికలలో 400 సీట్లు పైచిలకు రావాలి కదా, ఎన్నో వచ్చాయి? బీజేపీకి ఎన్నో వచ్చాయి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంతే. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీడీపీ సపోర్ట్ కావాల్సి వచ్చింది. సో సింపుల్, వీడియో క్లోజ్ చేస్తున్నాం. వీళ్ళు అన్నట్టుగా ఈవీఎం హ్యాకింగ్ జరిగినా 400 పైచిలకు సీట్లు వచ్చాయి, ఓట్ల చోరీ జరిగినా 400 పైచిలకు సీట్లు వచ్చాయి. ఈవీఎం చోరీ కనుక అనేటైతే ఓట్ల చోరీ అవసరం లేదు, ఓట్ల చోరీ కనుక అనేటైతే ఈవీఎం హ్యాకింగ్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి బుద్ధి బుర్ర జ్ఞానం ఉందో కింద కామెంట్లో తెలియచేయండి.